విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో ప్రతిభ చాటాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా జాకారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బాల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు మంత్రి. విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక పరికరాలను పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదవడం కాదు, ఇష్టంగా చదవాలన్నారు. విద్యార్థులు తరగతి గదులకు పరిమితం కాకుండా శరీర మానసిక ఉల్లాసం కోసం క్రీడల్లో రాణించాలన్నారు. విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క కబడ్డీ ఆడారు. ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు. మనకు సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి ఆటలు జరగడం ఆనవాయితీ. సో ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం, మీరు ఫిజిక్ గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి. ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్లకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ గేమ్స్ లలో మీరు అందరూ కూడా హ్యాపీగా పాల్గొనే విధంగా మీ శరీరాన్ని, మీ మనస్సును తయారు చేసుకోవాలి. స్ట్రాంగ్ గా తయారైనప్పుడే దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. బాడీ కూడా హార్డ్ గా, అంటే కష్టపడాలి. వాస్తవానికి మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకేం పని ఉండదు అనేది కాకుండా, చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వాటిల్లో మనము శుభ్రం చేసుకోవడము, రన్నింగ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడము, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం, ఇట్లాంటి పనులలో కూడా కాసేపు ఎండకు కూర్చోవడం, కాసేపు చలికి వణకడం, కాసేపు వర్షం వస్తే తడవడం, ఈ రకంగా కూడా మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది, స్టాండర్డ్ గా తయారవుతుంది. కాబట్టి బైలర్ కోర్ల లాగా తయారు కావద్దు. మీరు యాక్టివ్ గా, మన ఊర్లలో మనం అమ్మ నాన్న ఎట్లయితే గట్టిగా ఉంటారో హాస్టల్లో ఉండే పిల్లలు కూడా ఆ రకంగా స్ట్రాంగ్ గా కావాలంటే బాడీని కష్టపెట్టాలి. తరగతి గదులలో మైండ్ కి వర్క్ ఉంది, మెదడుకు మేత ఉంది, వర్క్ ఉంది. కానీ మరి రాను స్కూల్ కాంపౌండ్ వాళ్ళలో చిన్న చిన్న స్థలాలు ఉండడంతో క్రీడలు కూడా చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా అద్భుతంగా రాణించి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా జరిగేటువంటి ఆటలలో మీరందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా ఉత్సాహంగా ఈ యొక్క క్రీడోత్సవంలో పాల్గొనాలని